వెల్కమ్ టు కీటాక్స్. తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు మీద కాంగ్రెస్ అధిష్టానం మీద ఒత్తిడి పెరుగుతోందా, సమీప భవిష్యత్తులో పెరగబోతోందా? ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది? పక్కనున్న కర్ణాటకలో కాంగ్రెస్ కి పీకల్లోతు సంక్షోభం ముంచుకొస్తున్న సమయంలో ఆ ఇంపాక్ట్ తెలంగాణ మీద కూడా ఉండొచ్చు అనే చర్చ ఆల్రెడీ మొదలైపోయింది. నిజమేనా? అంతా అదుపులోనే ఉంది అన్నట్టుగా కనిపిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ లో తుఫాన్ చెలరేగబోతోందా? డీటెయిల్డ్ గా చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. పొరుగునున్న కర్ణాటకలో కుర్చీలాట మొదలైపోయింది. సంకీర్ణ ప్రభుత్వం ఉన్నా, ఒకే పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో 2-3 ఏళ్లకోసారి ముఖ్యమంత్రి మారడమో, ప్రభుత్వం కూలడమో కొన్నేళ్లుగా సంప్రదాయకంగా వస్తోంది. ఇప్పుడు అదే ట్రెడిషన్ రిపీట్ అవడం ఖాయంగా కనబడుతోంది. సిద్ధరామయ్య ప్రభుత్వానికి 2 ఏళ్ల కాలం పూర్తయింది. 2.5 ఏళ్లకి ముఖ్యమంత్రి మారుతారు, డీకే శివకుమార్ పగ్గాలు అందుకుంటారు అనే ఊహాగానాలు ముందు నుంచి ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు అలజడి రేగడం కనబడుతోంది. ఇంకో పక్కన సిద్ధరామయ్య తనదైన స్టైల్లో కూల్గా, కామ్గా పూర్తి టైం నేనే ఉంటా, మీరు ఇక్కునేది ఇక్కోండి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో డీకే శివకుమార్ ఏం చేస్తారు అనేది చాలా కీలకంగా కనబడుతోంది. ఎందుకంటే 45 నుంచి 50 మంది ఎమ్మెల్యేలని డీకే తన వ్యక్తిగత సామర్థ్యంతోనూ ఆర్థిక అండదండలతోనూ గెలిపించారు అనే టాక్ కర్ణాటకలో ముందు నుంచి ఉంది. అందుకోసమే కాంగ్రెస్ అధిష్టానం 2.5 ఏళ్ల తర్వాత డీకేకి పగ్గాలు ఇస్తాము అని హామీ ఇచ్చింది అనే ప్రచారం కూడా అండర్ కరెంట్ గా ఉంది. ఈ ఈక్వేషన్స్ అన్నిటినీ బీజేపీ సైలెంట్ గా గమనిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ లో తిరుగుబాటు వస్తే గనక ఎలాగ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అనేది బీజేపీ వ్యూహం. ఇది కర్ణాటక స్టోరీ. అయితే ఆల్రెడీ తెలంగాణ కాంగ్రెస్ లో ముసలం ముదురుతోందని, హైకమాండ్కి ఫిర్యాదులు వెల్లువలా వస్తున్నాయి అని పత్రికలు, దట్టు సీఎం రేవంత్ కి సన్నిహితంగా ఉన్న పత్రికలు ప్రముఖంగా రాయడం కనబడుతోంది. దీన్ని బట్టి ఇది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అని మనకి అర్థమైపోతుంది. ఒకవేళ దసరా నాటికి అంటే వచ్చే 3 నెలల్లో కర్ణాటకలో గనక ముఖ్యమంత్రి మారినా, ప్రభుత్వం కూలినా ఆ ఇంపాక్ట్ తక్షణం తెలంగాణ మీద పడటం అనేది ఖాయంగా కనపడుతోంది. ఎందుకంటే తెలంగాణ కంటే 6 నెలల ముందు ఎన్నికలు జరిగి కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అక్కడ వచ్చినట్టుగానే ఇక్కడ కూడా వస్తాము అని కాంగ్రెస్ అప్పట్లో మౌత్ టాక్ ని స్ప్రెడ్ చేసేందుకు ట్రై చేసింది. అలాగే అక్కడ ముఖ్యమంత్రి మారితే గనక ఇక్కడ కూడా మార్చాలి అని ప్రచారం చేయడమే కాదు, ఒత్తిడి తేవడము, అసంతృప్తులందరూ ఢిల్లీకి క్యూ కట్టడము లాంటి ఎత్తుగడలు ఖచ్చితంగా వస్తాయి తెర మీదకి. అదే సిచ్యువేషన్ ఇక్కడ వస్తే గనక రేవంత్ అంత తేలిగ్గా పక్కకి తప్పుకుంటారు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే రేవంత్కి బీజేపీ అగ్రనాయకత్వంతో ఉన్న సంబంధాలు, ఈక్వేషన్స్ కానీ, బీఆర్ఎస్ విషయంలో అనుసరిస్తున్న ధోరణి కానీ ముందు నుంచి క్రిటికల్గా నేషనల్ లెవెల్లో చర్చనీయం అవుతున్నది ఇందుకోసమే. రేవంత్ ఎటు నుంచి ఎటువైపుకైనా నరుక్కు రాగల రాజకీయ అవకాశాన్ని, వెసులుబాటుని తన దగ్గర పెట్టుకున్నారు అనేది ఓపెన్ సీక్రెట్. కాబట్టి కర్ణాటకలో పరిణామాలు మారినా తెలంగాణలో రాజకీయం అనేది మరింత రసవత్తరంగా మారటము, పూర్తిగా టేబుల్స్ టర్న్ అయిపోయి అంటే ఊహించినంత మార్పులు జరగడము, అవసరమైతే ప్రభుత్వాలు జెండాలు కూడా మారే పరిస్థితి రావడం అనేది కనిపించవచ్చేమో. మరి ఏమంటారు? పరిణామాలు ఊహించినట్టుగా మారే అవకాశం ఉంది తెలంగాణలో అనే అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ.